హలో! హాయ్ అండి. ఈరోజు నేను చికెన్‌తో పాటు బచ్చల కూర, టమాటా గూడా చేశాను ఈరోజు మా ఇంట్లో. నిన్న మా బాబు చికెన్‌తో పాటు బచ్చల కూర గూడా తెచ్చాడు మార్కెట్‌లోంచి. అది ఎక్కడ వాడిపోతుందోనని అది గూడా చేసేసాను. కళాయి పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేశాను. ఇందులోనే ఒక స్పూను పసుపు కూడా వేసి వేయించాను. వేయించాక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అండ్ బచ్చల కూర ఇందులో వేస్తున్నాను. ఇది వేసి బాగా కలిపేసేయాలి తాలింపులో. ఆకుకూరతో పాటే టమాటాలు కూడా కలిపేసి ఒక్కసారి వేసేస్తే బాగా ఉడికిపోతాయండి. ముందు ఆకుకూర ఉడికాక కొంతమంది మధ్యలో వేస్తారు టమాటాలు. అలా కాకుండా 2 ఒక్కసారి వేసేస్తే చాలా బాగా ఉడికిపోతాయి. దానిలో సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు కూడా వేసి చక్కగా కలిపి మూత పెట్టేసేయాలి. చక్కగా ఉడికిపోతుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఏ ఆకుకూర అయినా కానీ హెల్తీగా ఉంటుంది. ఆకుకూరలు బ్లడ్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. మన శరీరంలో శక్తిని కూడా ఇస్తాయి. అందుకే ఆకుకూరలు వారానికి 2, 3 సార్లు తింటే చాలా మంచిది. చూడండి ఉడికిపోయింది. బచ్చల కూర, టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. దానికి సరిపడా కారం వేస్తున్నాను. కారం వేసేసి కలిపేసి కాసేపు మూత పెట్టి ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి అట్లా చక్కగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఆకుకూరలు రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటాయండి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కాసేపు మూత పెట్టి ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ అండి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, హెల్తీగా బచ్చల కూర, టమాటా కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.